మిర్చి మార్కెట్ యార్డుకు వెళ్లినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రైతుల కోసం ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నామన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా సెక్యూరిటీ తొలగించారని మండిపడ్డారు. వైఎస్ జగన్ కు భద్రత కల్పించలేకపోవడం అత్యంత దుర్మార్గం అన్నారు. మా మీద కేసులు పెట్టారు. వి డోంట్ కేర్ దట్. రైతుల కోసం కేసులు పెట్టించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేశారు. ఆ రోజున ఎప్పుడు లేదు చరిత్రలో, బహుశా భారతదేశ హిస్టరీలో లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సెక్యూరిటీని 12 అవర్స్ విత్డ్రా చేసుకోవడం వితౌట్ నోటీస్. కనీసం నోటీస్ కూడా ఇవ్వకోకుండా ఎవరైనా ఉంటే నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి మీరు వెళ్ళొద్దు అంటారు, లేదు వెళ్తే మేము ఇవ్వలేమంటారు. అలాంటి డిస్కషన్ మాకు ఇస్తారు. వితౌట్ నోటీస్ సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారు. దుర్మార్గం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా మనవి చేస్తాం. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ఓడించే అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగ భృతి అన్నాడు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు. చివరకు గ్రూప్ 2 అభ్యర్థులను కూడా మోసం చేశాడని విమర్శించారు. అందుకే కూటమి అభ్యర్థిని ఓడించే అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. కూటమి అభ్యర్థిని ఓడించే వారికే ఓటు వేయండి, అది మా నినాదం. దుర్మార్గమైన కూటమి అభ్యర్థుల్ని ఓడించే వారికే ఓటు వేయండి, ఓకేనా? ఎందుకు దుర్మార్గమైంది కూటమి అంటే, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టింది, ఉద్యోగాలు కల్పించలేదు, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా నాటకం ఆడింది. చంద్రబాబు నాయుడు గారు అంటే లెటర్ రాస్తాడంట, ఏపీపీఎస్సీని ఒప్పుకోదంట. ఏందీ నాటకం నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి శివరాజ్ సింగ్ పాటిల్ రాసినట్టుగా ఈయన రాస్తాడంట, ముఖ్యమంత్రి గారు రాస్తాడంట, ఏపీపీఎస్సీ తిరస్కరించిందంట. అందుకని ఎగ్జామ్స్ నడిపేశారంట. ఎందుకు ఈ నాటకాలు? ఇలాంటి నాటకం ఆడే వాళ్ళకి డిగ్రీ చదివిన వాళ్ళు ఓటు వేయొచ్చా? వేయకూడదు అని నా అభిప్రాయం.